నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. పక్కవారిని ఎక్కువగా నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారు. అందుకే స్నేహితులను ఎవరిని ఎక్కువగా నమ్మకండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 19 శనివారం. సూర్యోదయం ఉదయం 5:55 సూర్య అస్తమయం సాయంత్రం 6:49 చంద్రోదయం రాత్రి 12:18 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:34 తిథి నవమి మధ్యాహ్నం 2:41 వరకు, తదుపరి దశమి. నక్షత్రం భరణి రాత్రి 12:36 వరకు, తదుపరి కృత్తిక. కరణము తైతుల తెల్లవారుజామున 3:53 వరకు, తదుపరి గరజి మధ్యాహ్నం 2:41 వరకు, తదుపరి వనిజ రాత్రి 1:47 వరకు, తదుపరి విష్టి. యోగము శూలము రాత్రి 12:51 వరకు, తదుపరి గండము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. గుళిక కాలం ఉదయం 5:55 నుండి 7:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:38 నుండి 8:30 వరకు. వర్జ్యం ఉదయం 11:11 నుండి 12:41 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. అమృత గడియలు రాత్రి 8:09 నుండి 9:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 19 శనివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి మధ్యాహ్నం 2:41 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఇంకా ఈరోజు ఉన్న భరణి కృత్తిక నక్షత్రాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం భరణి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ,
పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గాయత్రి మంత్రములోని అక్షరాల సంఖ్య 24. ఈరోజు ప్రశ్న. కృతయుగములో మానవుని సగటు జీవిత కాలం ఎంత? 100 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, సొమ్ముకు ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది. వృషభ రాశి, ఆర్థికంగా బలం చేకూరుతుంది. రుణ బాధలు చాలా వరకు తగ్గవచ్చు. మిథున రాశి, కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు తొలగుతాయి. కర్కాటక రాశి, విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. సింహరాశి, ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. కన్య రాశి, రావలసిన డబ్బు సమకూరి అవసరాలకు ఆదుకుంటుంది. తులారాశి, విద్యార్థులకు శ్రమ అనుకూలించి మంచి ఫలితాలు సాధిస్తారు. వృశ్చిక రాశి, భవిష్యత్తుపై కూడా ఆలోచిస్తూ ప్రణాళికాబద్ధంగా మసులుకుంటారు. ధనుస్సు రాశి, మీ ఆలోచనలు ఇతరులకు ఉపయోగపడతాయి. మకర రాశి, వ్యతిరేక పరిస్థితుల నుండి బయటపడతారు. కుంభరాశి, కార్యక్రమాలలో ప్రతిష్టంభన తొలగి వేగం పుంజుకుంటారు. మీనరాశి, వ్యతిరేక భావాలు ఉన్నవారిని సైతం ఆకట్టుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.